ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెపాక్లో జరిగే తొలి మ్యాచ్లో డిపెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే ఈ సీజన్ ఐపీఎల్కు చివరి నిమిషంలో కొంతమంది స్టార్ ప్లేయర్లు దూరమయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ ఢిల్లీ జట్టుకు చెందిన హ్యారీ బ్రూక్స్ ఐపీఎల్ 2024 నుండి తన పేరును ఉపసంహరించుకున్నాడు. భారత్తో జరగనున్న 5 టెస్టు మ్యాచ్ల సిరీస్ నుంచి కూడా తన పేరును ఉపసంహరించుకున్నాడు. తన అమ్మమ్మ చనిపోయిందని, ఈ సందర్భంగా తన కుటుంబంతో ఉండాలని అతడు భావించాడు. గుజరాత్ జట్టుకు చెందిన భారత స్టార్ బౌలర్ మహమ్మద్ షమి 2023 సీజన్లో అత్యధిక వికెట్లు తీశాడు. 2023 వన్డే ప్రపంచ కప్ సమయంలో చీలమండ గాయం కావడంతో ఇటీవలే లండన్లో షమీకి శస్త్రచికిత్స జరిగింది. దీంతో అతడు కూడా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మాథ్యూ వేడ్ మార్చి 21 నుండి 25 వరకు టాస్మానియా తరపున షెఫీల్డ్ షీల్డ్ ఫైనల్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతను ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. అయితే ఐపీఎల్ 2024కు మొత్తం దూరంగా ఉంటాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. ఇది గుజరాత్కు ఎదురుదెబ్బనే చెప్పాలి. 2024 టీ20 ప్రపంచ కప్ పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ 2024 నుంచి వైదొలగాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సూచించడంతో మార్క్ వుడ్ ఐపీఎల్ నుండి తప్పుకున్నాడు. అతని స్థానంలో లక్నో సూపర్ జైంట్స్లోకి వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ జట్టులోకి వచ్చాడు. ఇక ఫిబ్రవరిలో శస్త్రచికిత్స చేయించుకున్న భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ ఇంకా కోలుకోకపోవడంతో ఐపీఎల్ నుండి మళ్లీ దూరమయ్యాడు. గతేడాది కూడా ప్రసిద్ధ కృష్ణ గాయం కారణంగానే ఆడలేదు. ఇంగ్లాండ్ డాషింగ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ జాసన్ రాయ్ వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ 2024 నుండి వైదొలిగాడు. ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్ లో ప్రపంచ నెంబర్ 2 బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ ను అతని స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో చేర్చుకుంది. ఇక ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ గుస్ అట్కిన్సన్ ను ఈ సంవత్సరం వేలంలో కేకేఆర్ కొనుగోలు చేసింది. అయితే అతను తన మొదటి ఐపీఎల్ నుండి వైదొలిగాడు. పని భారాన్ని నిర్వహించడానికి ఈసీబీ అతనికి ఎన్ఓసీ ఇవ్వలేదు. అట్కిన్సన్ స్థానంలో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దుష్మంత చమీరను కేకేఆర్ జట్టులోకి తీసుకుంది. చివరిగా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ చెన్నై ఆటగాడు డెవాన్ కాన్వే ఇటీవల బొటనవేలు గాయానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతను కోలుకోవడానికి 8 వారాల వరకు ఆటకు దూరంగా ఉంటాడని భావిస్తున్నారు. దీంతో అతడు కూడా ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.